యూరియా 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 ఏడ చూడు యూరియా కొరకు తిప్పలే. ఏ దుకాణం ముంగట చూడు రైతన్నల పడిగాపులే. ఇంతింత పొడుగు లైన్లు నిలబడి నిలబడి కాలు నోస్తైన్లల్ల చెప్పులు కాకుంటే పట్టాబొక్కు కాయిదాలు. అబ్బో చెప్తే చరిత్ర రాస్తే రామాయణం అవుతుంది. యూరియా కొరకు రైతులు పడుతున్న తిప్పలు దినం చెప్తూనే ఉన్నాం. ఎంత చెప్పినా ఒడవని ముచ్చటే అవుతుంది. ఆయన రైతుల బాధలు చూసి చెప్పకుండా ఉండబుద్ధి అయితే లేదు. మరి ఏం చేస్తాం, అట్లున్నాయి మరి రైతన్నలు యూరియా కొరకు పడుతున్న బాధలు. నిన్న మొన్నటి దాకా యూరియా కొరకు లైన్లలో నిలబడితే ఇయాల్టి సంది ఇక టోకెన్ల కొరకు లైన్లలో నిలబడాల్సి వస్తుంది కావచ్చు. పోండి రైతులు ఈ టోకెన్ల ముచ్చట ఏందంటారా? సెంటర్ కించి రాష్ట్రానికి యూరియా వస్తుందన్న ముచ్చట ఎలుకున్నదే కదా. గా యూరియా కట్టలు టోకెన్లు ఉన్న వాళ్ళకే ఇస్తారట. మళ్ళా అర్థం కాలేదు కదా. ఇన్నొద్దులు చెప్పుల లైన్లలో పెట్టి పట్టా పాస్బుక్ లైన్లలో పెట్టి పొద్దంతా పడిగాపులు కాసిన వాళ్ళ దాంట్లో కొంతమందికి టోకెన్లు ఇచ్చిరట. పిఎస్సిఎస్ సెంటర్లు నడిపించుకునేటోళ్ళు టోకెన్లు అయితే చేతికి వచ్చినాయి కానీ లైన్ వచ్చేటాళ్లకు బస్తాలు అయిపోబట్టే తదిమోళ్ళందరికీ మళ్ళీ యూరియా కట్టలు వచ్చినాక ఇస్తామని చెప్పి అట్టి ఇప్పుడు వచ్చేటి యూరియా కట్టల్ని టోకెన్లు ఉన్న వాళ్ళకే ఇస్తామంటారు అన్నట్టు. టోకెన్లు లేనోళ్ళు ఎంతసేపు నిలబడ్డా ఉత్తపని అన్నట్టే. ఇక అయితే ఇప్పటికే సెంటర్ కించి యూరియా వచ్చిందట గూడ్స్ రైళ్లల్లా. ఆటికెంచి లారీలలో ఎత్తుకొని గోడౌన్లకు పోతే ఆడికెంచి సొసైటీలకు ఆటంక రైతులకు. ఈ నెలలో 1,50,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేడుతుంటే దినం ఉత్త 5,000 మెట్రిక్ టన్నుల యూరియానే పంపిస్తున్నట. గట్ల సగం సగం పంపిస్తున్నారు కాబట్టి తెలంగాణ రైతులు గింత గోసపడుతున్నారు అనేది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట. ఎక్కడా కూడా అనుకున్న సమయానికి అనుకున్న టైంకి ఉత్పత్తి చేయలేకపోవటం వలన ఈనాడు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి యూరియా కొరత తెలంగాణను కూడా పీడిస్తుంది. మాకు చెప్పినటువంటి 9,80,000 టన్నుల్లో ఇప్పటికీ 5,30,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయగలిగింది. అది అరాకొర. ప్రతి నెలలో కూడా డిఫిసిట్ పెట్టారు. ఇప్పటికి 2,30,000 డిఫిసిట్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్లో రావాల్సిన 1,60,000 కూడా ఇంతవరకు మాకు సప్లై చేయలేక ఇదే ముచ్చట మాట్లాడేందుకు ఇవాళ కూడా ఢిల్లీకి గాలి మోటార్ ఎక్కిపోయారు తెలంగాణ మంత్రులు. వానలు వరదలు ఆగమైన పంటలు రాష్ట్రానికి యూరియా తిప్పలు ఇటువంటి ముచ్చట్లని పూసగుచ్చేందుకే చిన్న సీఎం బట్టి సారు వ్యవసాయ మంత్రి తుమ్మల సార్లు ఢిల్లీకి పోయి సెంటర్ పెద్ద మనుషుల్ని కలిసిరు కూడా. రోజు కింద కాదు 10 రోజులలోనే ఓ 60,000 మెట్రిక్ టన్నుల యూరియాని పంపించాలని అడిగిరాట. మరి ఏం చేస్తారు? వాళ్ళేమో పంపిస్తున్నాం అనబట్టి వీళ్ళేమో యూరియా సెంటర్ కించి రావట్లేదు అనబట్టి ఇద్దరు నడుమ రైతులు పడుతున్న తిప్పలేమో గీ తీరుగుండే ఇంతింత పొడుగు లైన్లు. మరి చేనుకు పత్తి పంటలకు మక్కలకు ఇంత యూరియా పడితేనే చేను పవనకు వస్తుందా? అదునుకు పడకుంటే ఆటంక ఎంత యూరియా చల్లినా ఎంత పెట్టుబడి పెట్టినా ఉత్తపనే అవుతుంది. గానీ సెంటర్ కించి యూరియా రాకపోయేటాళ్ళకే గింత తిప్పలైతుందని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు సాటింపేస్తుంటే చిన్నగా సెంటర్ కించి యూరియా కట్టలు అయితే దిగినాయి. మరి చూడాలే ఇక ఇప్పటి సంది టోకెన్ల కొరకు రైతులు ఎంత తిప్పల పడాల్సి వస్తుందో అనేది.